కులాల పరంగా ఏ కులం అనేది బయటికి తీసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఈ గత ప్రభుత్వంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఎవరు ఈ పని చేయలేరు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రాహుల్ గాంధీ గారికి ఇందిరమ్మకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా గతంలో సర్వే చేసినా ఎక్కడ మా ఆధిపత్యం పోతుందో అని చెప్పి గత ప్రభుత్వం బయట పెట్టకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను మోసం చేసి వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో మొట్టమొదటిసారి దేశం మొత్తంలో కూడా మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఆ ధైర్యం చేసి కులగణనను బహిర్గతం చేసి ఏ కులము అంటే ఒక 3-4 కులాలే బయటికి కనిపించినా అన్ని కులాలను పరిగణలోకి తీసుకొని ఏ కులము ఎంతమంది ఉన్నారని చెప్పి ఏ కులంలో ఎంత జనాభా ఉందని చెప్పి బహిర్గతం చేసి మేమెంతో మాకంతా అనే నినాదానికి ఆ యొక్క శక్తినిచ్చి రాబోయే కాలంలో అన్ని వర్గాలు అన్ని కులాలకు ఏ విధమైన రిజర్వేషన్లు కల్పించినా అందరికీ చోటు ఉండేటట్లుగా బహిర్గతం చేసి అందరికీ కూడా ఒక దిక్సూచిలాగా పనిచేసి దేశంలోనే రాహుల్ గాంధీ గారి ఆశయాలను రాహుల్ గాంధీ గారి ఒక మనస్తత్వాన్ని అర్థం చేసుకొని మొట్టమొదటిసారి ధైర్యం చేసినట్టు రేవంత్ రెడ్డి గారికి మా పాలమూరు జిల్లా తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా మేము ఈ కులాలను బట్టి వాళ్లకు సముచిత స్థానం లభిస్తుంది. రాహుల్ గాంధీ గారి ఆందోళనలో ఇవన్నీ కూడా జరుగుతాయి. రాబోయే కాలంలో ప్రజలు రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాం. బీసీ కులగణన చేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కులగణన చేసి అన్ని కులాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంటింటికి తిరిగి కులగణన చేయడం జరిగింది. ఈరోజు మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం ఏ కులానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరెవరికి ఎంత వాటా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఏ కులంకు ఎంత జనాభా ఉంది వాళ్ళ జనాభాని మొత్తము ఈరోజు ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు చేసినందుకు ముఖ్యమంత్రికి ఈ పట్టణ కాంగ్రెస్ తరఫున మామనార్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో వారి ఆలోచన విధానంతో ఏదైతే కులగణన ఈరోజు చేపట్టిర్రో అవన్నీ అన్ని కులాలకు సామాజిక న్యాయం మరియు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా మరియు రాజకీయంగా మేలు చేయడం కొరకే ఈ కులగణన చేపట్టిండ్రు. మరి ఈ కులగణన లెక్కలన్నీ కూడా మనకి des.telangana.gov.in సైట్ లో అందరు చూడొచ్చు. గతంలో కేసీఆర్ గారు కూడా సమైక కుటుంబ సర్వేలో సర్వే చేసిరు కానీ అవన్నీ ఆయన పర్సనల్ కంప్యూటర్ వరకే లెక్కలు పెట్టుకున్నారు. ఆయన రాజకీయంగా లబ్ధి పొందడానికి బీసీలకు చాలా అన్యాయం చేసిండ్రు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాత్రం మొత్తం లెక్కలన్నీ కూడా బహిరంగం చేసి మన అందరికీ అన్ని బడుగు బలహీన వర్గాలకు ప్రోత్సాహం ఇచ్చేటట్లు అన్ని రంగాల్లో వాళ్ళు కూడా ముందుండాలని చెప్పి మంచి ఉద్దేశంతోన ఈరోజు మన కులగణన చేపట్టిండ్రు. మరియు మన మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా బీసీలకు సముచిత స్థానం కలిగిస్తే మంచిగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. కనుక దీనికోసం కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరియు కులాలలో లెక్కలు ఎట్లున్నాయంటే బీసీలు 66% వరకు బీసీలు ఉన్నారు. అందులో 10% వరకు మైనారిటీ బీసీలు ఉన్నారు. అంటే తెలుగు బీసీలు 46% వరకు తెలుగు వాళ్ళు బీసీలు ఉన్నాము. మరియు ఎస్సీలు 17%, ఎస్టీలు 10% మరియు ఓబీసీలు 15% వరకు ఉన్నారు. కనుక మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మొత్తం కలిపి 84% వరకు ఉన్నారు. కనుక వీరందరికీ కూడా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా మరియు రాజకీయ పరంగా మంచి స్థానాల్లో ఉంచి సామాజిక న్యాయం చేకూరుస్తూ మరియు మంచి స్థానాల్లో పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముందుకొచ్చింది. మేము చాలా గర్విస్తున్నాము. మన బీసీల కళ నెరవేరింది. ఎందుకంటే కేసీఆర్ గారు సగజనంలో సర్వే చేసి ఇంట్లో మూర కట్టుకొని పెట్టుకున్నాడు. ఎందుకొరకంటే బీసీలు రాజ్యాధికారానికి దూరం పెట్టాలనే ఆలోచన ఒకటి కుట్ర. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పినారో ఎవరు ఎంత ఉండో మేమెంత మాకంత అనే దాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి మోడీ ఒక బీసీ, కానీ బీసీలకు 40% రిజర్వేషన్ చేయమని చెప్తే 2 సార్లు జంతర్ మంది దగ్గర మేము ధర్నా చేసాం. ఆయన కూడా బీజేపీ పార్టీ నిమ్మక నీరంలో ఉంది. కాబట్టి ప్రజలందరూ దీనికి గ్రహించి ఏ పార్టీ అయితే కేంద్రంలో చట్టం చేయాలో రిజర్వేషన్ కల్పించాలో ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలి, ఆ పార్టీ మీద ఒత్తిడి తేవాలి. ఈ మహిళా బిల్లు ఏదైతే చేస్తుండ్రో జమిలీ ఎలక్షన్ కోరుతుండ్రో అంతలోపే మాకు 40% రిజర్వేషన్
50% బీసీలో ఉన్నాం మేము. కాబట్టి ప్రజలందరూ కూడా గట్టిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని మేము కోరుకుంటాము. ఈ బీసీలకు కులగం చేసినందుకు కొరకు మేమందరం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారికి కానీ రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ఎన్ఎస్ చౌదరి గారికి కృతజ్ఞతగా భాగంగా ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ అధికారంలో తీసుకోవడానికి మేము పోరాడతామని కోరుకుంటాం.